ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రావటం ఎవరైనా చూస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, నా గురించి ఏం మాట్లాడుకుంటారోనని ఇవన్నీ ఆలోచించే కదా నేను రావడం. మీకు ఇష్టమైనా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు. సర్లేండి. ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? ఏం తింటారులే, ఒంటరిగా ఉంటున్నారు కదా. తిందాంలే అనుకుంటారు, తీరా తినే టైంకి ఎప్పుడేం చేసుకుంటాం, రేపు తిందాంలే అని పడుకుంటారు. అంతే కదా. అలా నీకెవరు చెప్పారు? నాకు తెలుసు సార్. పండగ పూట నా చేత్తో మీకు స్వీట్స్ తినిపించాలని నేను మీకు తీసుకొచ్చాను. కూర్చోండి సార్, కూర్చోండి. చూడండి సార్, ఇది మా అమ్మ చేసింది, ఇది మా పిండి చేసింది, ఇది మా అత్తయ్య చేసింది, ఇది. సరే, ఇవి నేను తింటాను కానీ ఎవరు రాకముందే నువ్వు వెళ్ళిపో. ఎవరు వస్తారు సార్? ఇంత ప్రేమగా తీసుకొస్తే వెళ్ళమంటున్నారేంటి? మీరు భయపడకండి సార్. ప్రేమించే వాళ్ళకి భయం ఉండకూడదు. ముందు మీకోసం నేను ప్రత్యేకంగా చేసిన ఈ లడ్డు తినండి. సరే, నేను తింటానులే. మీరు తినడం కాదు, నా చేతులతో నేనే స్వయంగా తినిపిస్తాను. ఎలా ఉంది? తీయగా ఉందా? స్వీట్ టీగానే ఉంటుంది కదా. నా ప్రేమ అంత తీయగా ఉందా? మీకు అసలు ప్రేమించడం తెలియట్లేదు సార్. మీకోసం నేను ఇంత ప్రేమగా తీసుకొస్తే ఇలాగైనా మీరుండేది? ఇంకెలా ఉండాలి? నేను తినిపిస్తే తినడమేనా? మీరు కూడా నాకు ప్రేమగా తినిపించాలి కదా సార్. ప్రేమగా కబుర్లు చెప్పాలి కదా. ఏంటో సార్, ఒంటరిగా ఉండి ఉండి మాట్లాడడమే మర్చిపోయారు. అవును సార్, మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. మీ వాళ్ళెవరు? ఎక్కడుంటారు? ఎప్పుడూ మీకోసం ఎవరూ రారేంటి సార్? నాకెవరూ లేరు. ఎవరూ లేరంటే అసలే లేరా? ఉన్నా లేనట్టే. ఏమైంది సార్? ఏమైనా గొడవలా? వాళ్ళ గురించి నేను ఆలోచించను, వాళ్ళ గురించి మాట్లాడను. వాళ్ళ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. సర్లేండి, నేనుండగా మీకు ఎవరుండా లేకపోయినా ఏంటి సార్, మనం మన గురించి మాట్లాడదాం. ముందు మీరు స్వీట్స్ తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.